ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సహస్ర హత్య కేసుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంటకి మీడియా ముందు అన్ని వివరాలు వెల్లడించనున్నారు సిపి అవినాష్ మహంతి. ఇప్పటికే సహస్రను హత్య చేసిన బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడి నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మీడియా సమావేశం తర్వాత బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరుస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మైనర్ బాలుడే హంతకుడని నిర్ధారించారు. 5 రోజులుగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటే వారిని డైవర్ట్ చేస్తూ వచ్చాడు బాలుడు. చివరికి పోలీసులకు చిక్కాడు. పక్కా ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేశాడు 10వ తరగతి చదువుతున్న బాలుడు. విచారణలో బాలికను హత్య చేసినట్టు అంగీకరించాడు. బాలుడి ఇంట్లో హత్యకు వాడిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచారు. ఇవాళ జువైనల్ కోర్టులో హాజరుపరుస్తారు. వైద్య పరీక్షల తర్వాత జువైనల్ హోమ్ కి తరలిస్తారు. ఇప్పటికే బాలుడిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. రైట్, ఇప్పటికే సహస్రాన్ని హత్య చేసిన బాలుని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో జువెనైల్ హోమ్ కి కూడా తరలించబోతున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ రెడీగా ఉన్నారు. రాధాకృష్ణ, మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు సిపి మీటింగ్ తర్వాత, ఈ మీడియా మీటింగ్ తర్వాత బాలుడిని జువెనైల్ హోమ్ కి తరలిస్తారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధా, అక్షయ్, మరికొద్దిసేపట్లో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి అసలు మైనర్ బాలుడు ఎందుకు ఆ బాలికను హత్య చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సైబరాబాద్ పోలీసులు వెల్లడించబోతున్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి అంటే గత 5 రోజులుగా మనం చూసిన దాంట్లో మాత్రం ఇందులో చాలా వరకు పెద్దవాళ్ళు ఉండొచ్చు అని భావించడం జరిగింది. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో మాత్రం ఖచ్చితంగా 20 ఏళ్ల లోపు యువకుడే హత్య చేసి ఉండవచ్చు అనేది పోస్ట్మార్టం రిపోర్ట్లో వైద్యులు పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి కూడా పోలీసులు ఎవరైతే 20 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో గాలించారు. వాళ్ళ కోసం అక్కడ ఉన్న వారిని అందరూ కూడా వెతకడం ప్రారంభించారు. కానీ ఎక్కడ కూడా ఎవరిపైన ఎలాంటి అనుమానం రాలేదు. అలాగే ఈ యువకుడు ఎవరైతే, ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో, మైనర్ బాలుడు 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో ఇతను కూడా పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నమే చేశారు. ఆ రోజు విచారణలో కూడా ఆ అబ్బాయి తాను ఆ అమ్మాయి నాన్న అని పిలుస్తున్న అరుపులు తాను విన్నానంటూ కూడా పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు ఒక పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉన్న వ్యక్తి చూసి ఒక యువకుడు ఆ టైంలో పక్కన ఉన్న బిల్డింగ్ పైకి దూకాడు, తాను చూశారని చెప్పడంతో మొత్తం కూడా ఈ కేసులో ఉన్న సస్పెన్స్ మొత్తం కూడా వీడిపోయింది. 10వ తరగతి చదువుతున్న బాలుడే హత్య చేసినట్లుగా అయితే పూర్తిగా నిర్ధారించారు. అందుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ప్రధానంగా హత్యకు వినియోగించిన కత్తి కావచ్చు, అలాగే హత్య జరిగిన సమయంలో మైనర్ బాలుడు ధరించిన డ్రెస్సు, ఈ రెండింటిని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాతనే మైనర్ బాలుడు హత్య చేసినట్లు చాలా స్పష్టంగా నిర్ధారణకు రావడం జరిగింది. అలాగే ఇతను మొత్తం కూడా ఓటీటీలను ప్రధానంగా ఓటీటీలను చూసి ఆ ఓటీటీల ఆధారంగానే ఏ విధంగా అంటే ఒకవేళ హత్య చేసిన తర్వాత దర్యాప్తులో పోలీసులకు చిక్కకుండా ఉండాలంటే ఏ విధంగా తప్పించుకోవాలన్న దానికి సంబంధించి ఓటీటీలో ఇటీవల మనం చూస్తున్నాం. చాలా వరకు సీరియల్స్లో దొంగతనం చేసిన తర్వాత కానీ లేదా హత్య చేసిన తర్వాత కానీ ఏ విధంగా తప్పించుకోవచ్చు అన్న దానికి సంబంధించి చాలా సీరియల్స్ అనేవి ఉన్నాయి. గతంలో కూడా పలు హత్య కేసులు ఇలాంటివి
చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి ఆధారంగానే ఈ అబ్బాయి ఒక పక్కా ప్లాన్ ప్రకారం వచ్చాడు. కానీ హత్య చేయడానికి మాత్రం రాలేదు. కేవలం దొంగతనం చేసి ఆ తర్వాత అక్కడ ఆనవాళ్లు కనిపించకుండా చేయాలన్న ప్లాన్ తోటే అతను వచ్చాడు ఆ ఇంట్లోకి. కానీ ఆ టైంలో ఆ మైనర్ బాలిక ఇంట్లో ఉంటుందని మాత్రం అతను ఊహించలేదు. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి ఉంటుంది. ఒక్కతే ఎవరు ఉండరు ఇంట్లో. ఈజీగా ఇంట్లోకి వచ్చి డబ్బుని దొంగతనం చేయొచ్చు, అలాగే బ్యాట్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేది కూడా అతను ఊహించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అమ్మాయి ఉండడం, ఆ అమ్మాయికి కనిపించకుండా లోపలికి వెళ్లి డబ్బులతో పాటు అక్కడ కనిపిస్తున్న బ్యాట్ ని తీసుకొని వెళ్ళాడు. కేవలం బ్యాట్ ని దొంగతనం చేసేది డబ్బుల కోసమే. అతను కేవలం ఈ 4లు 6లు కొట్టాలి అనేది అంతా కూడా కాదు. అతను ఆ బ్యాట్ ని కూడా దొంగతనం చేసి బయట విక్రయించాలనేదే అతని ప్లాన్ అనేది మనకు తెలుస్తుంది. ఆ విషయాన్ని మరి పోలీసులు మరికొద్ది సేపట్లో చెప్పబోతున్నారు. ఎందుకోసం అతను దొంగతనం చేయాలనుకున్నాడు అనే దానికి సంబంధించి. మిగతా వివరాల్లోకి వెళ్తే మాత్రం ఇతను అక్కడికి వచ్చిన సమయంలో అమ్మాయి చూడడం, అమ్మాయిల అరుపు విని ఆ తర్వాత అమ్మాయిని గొంతు నులిమిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాతనే ఇష్టానుసారంగా ఆమెను హత్య చేసినట్టుగా గుర్తించారు. రాధాకృష్ణ